ఇలా ఇంత దారుణంగా మీ సెలక్షను మీ వ్యవహారం ఉండి మీ అభ్యర్థులు గెలవరనేది మీకే తెలుసు. రాజకీయాల్లో అల్టిమేట్ గోల్ విజయం. నువ్వు ఇక్కడ గెలిచి ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ల క్రితం గెలిచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నటువంటి ప్రజల్ని 6 నెలల ముందే వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు మీరు. ఒక 6 నెలల ముందు ఒక ఎమ్మెల్యేని తీసి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేశారంటే ఈ ప్రజల పరిస్థితి ఏంటి? 6 నెలలు ఇక్కడ నువ్వు ఆ విధంగా ఎంతమందిని మార్చావు? ఇప్పుడు వాళ్ళెవడు కూడా ఇన్ఛార్జీలుగా పోయినోడు ఎవడు క్యాండిడేట్లు కాదంటున్నావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గ నేతల చేత ఆయన తిట్టిస్తా ఉన్నారు. వీళ్ళకి అసలు బుద్ధి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా మాట్లాడటానికి. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మీరందరూ ఏడకపోయారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నానా రకాలుగా యాగి చేసినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ అదే సామాజిక వర్గంలో మరి కాపు సోదరులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషను ఇవ్వకుండా పక్కన పడేసినప్పుడు మీరందరూ నోళ్లు మెదపలేదేంటి? ప్రతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. వీళ్ళకి అసలు సిగ్గు లజ్జ ఏమీ లేదు, ఎవడో మాట్లాడరు, దాన్ని ఖండించడం తప్పని మాట్లాడరు. ఈరోజు మాత్రం మా పొత్తు చూసి రోడ్ల మీదకి వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరెవడా? అసలు మీకేం పని? మేము పొత్తు పెట్టుకొని మేము పోటీ చేస్తున్నాం, ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు, మాది ప్రజలు పెట్టిన పొత్తు. మీరెవరు మాట్లాడటానికి? రాష్ట్రం కోసం పెట్టుకున్నటువంటి పొత్తు ఇది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మేము పెట్టుకున్నాం, ప్రజలు పెట్టారు ఈ పొత్తు. నిండుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి పొత్తు ఇది. మా పొత్తుతో ఈ వైసీపీ అనేది చిత్తు అయిపోతుంది, ఖాయంగా కనపడతా ఉంది. ఇలా దానికి వీళ్ళు బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. నువ్వు దాదాపు 7 జాబితాలు విడుదల చేశాడు ఇన్ఛార్జెస్ అని చెప్పి. వాళ్ళెవడు ఇప్పుడు అభ్యర్థులు కాదంటున్నాడు. దానికి ఏం చెప్తావు? నువ్వు అభ్యర్థులు లేరు, నీకు ఇప్పటి వరకు అభ్యర్థి దొరకలా. రాబోయే రోజుల్లో నీ ఆఫీసు కార్యాలయం, వైసీపీ కార్యాలయం నువ్వు టూలెట్ బోర్డు రెడీగా పెట్టుకో. ఖచ్చితంగా అదే జరిగింది. ఎంతమంది ఎంపీలు పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు చూస్తున్నావు కదా. అద్దెకించుకోవడానికి పనికి వస్తాయి ఈ ఆఫీసులు. ఇవాళ అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా వాడు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ఎవడు ఆదుకోడు, ఈ ముఖ్యమంత్రి ఆదుకోడు. తల్లి చెల్లికే దిక్కు లేదు అక్కడ. ఇవాళ సామాజిక వర్గ పరంగా కూడా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఇస్తానని 100 కోట్లు ఇలా దిక్కు లేదు. కాపులు గెలిపించిన రిజర్వేషన్ తీసి పక్కన పడేశాడు. అవి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కాపు నేతలు. ఈరోజు ఇదంతా చూస్తూ ఉంటే ఈ టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటనతో వీళ్ళ అగ్రనేతలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అసలు వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పార్టీ ఇది. వీళ్ళ 175 సీట్లు గెలుస్తామంటున్నాడు కానీ ఈడ మా పొత్తు చూసి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రజలు 100% సింగిల్ డిజిట్కి వైసీపీని దిగదార్చబోతా ఉన్నారు. వీళ్ళ బతుకంతే. వీళ్ళకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్ని అయిపోయిన తర్వాత చూడాలి జగన్మోహన్ రెడ్డి బతుకేమైద్దో. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు తర్వాత ఈ కేసుల విచారణ మొదలైంది. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం. ఈ వైసీపీ పార్టీ ఆఫీస్కి తాళాలు వేసుకొని అద్దెలకిచ్చుకోవడం ఖాయం. వాళ్ళకెందుకు? అసలు వాళ్ళకి అనవసరం కదా. టీడీపీ జనసేన పొత్తు ప్రజలు పెట్టిన పొత్తు, ప్రజలు కావాలనుకుంటున్నటువంటి పొత్తు. 100% 40 నుంచి 50 రోజుల్లోపు వీళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రాబోతూ ఉంది. సీట్ల అడ్జస్ట్మెంటు, అభ్యర్థుల ప్రకటన, అభ్యర్థుల కూర్పు
మా పార్టీలో యొక్క అధిష్టానాల వర్గం అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలు సుదీర్ఘ కసరత్తు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మా క్యాండిడేచర్ చూసి భయపడిపోతా ఉన్నారు. వాస్తవం ఇలా ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళు ఎవడో అభ్యర్థి కాడని చెప్పాడంటే వీళ్ళ పరిస్థితి ఏంటో అక్కడే అర్థమైపోయింది. ఓటమి అనేది ఖాయమైపోయింది. వీళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి అక్కడ ఇక్కడ అటు ఇటు మార్చుతా కూర్చున్నారు ఇప్పుడు దాకా. రేపు మార్చడానికి కూడా ఏమీ లేదు. గేట్లు ఎత్తితే మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. నిండిపోవడానికి ఖాళీగా ఉంది. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది.